నేను రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ మరలా నేను వస్తాను. నేను భయపడిన ఇదే స్థలానికి మరలా వస్తాను. వచ్చాక నేను దేవునికి మందిరాన్ని కట్టిస్తాను. ఈ భయపడతా నేను రానలేదు ఇక్కడ. నిర్గమకాండం 20 అధ్యాయము 18, 19, 20. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేస్తానని ప్రజలతో చెప్పాను. మరొకసారి ఇదే వాక్యాన్ని మనం చూస్తున్నాం. గత 2 వారాలు కూడా దేవుని యొక్క భయమును గూర్చి వాక్యాన్ని మనం విన్నాం. ఈ యొక్క దినాన్ని కూడా కొన్ని వాక్య భాగాలు మనం చదివి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క భయం గురించి 2 వారాలుగా వాక్యం వింటున్నాం. దేవుని యొక్క భయము ఇది బైబిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం. ఈ మాట భయభక్తి అనేటువంటి మాట, దేవుని భయం అనేటువంటి మాట బైబిల్లో కొన్ని 100 సార్లు మనకు కనబడుతుంది. పాత నిబంధన గ్రంథములో దేవుడు ఎవరినన్నా మెచ్చుకున్నప్పుడు, దేవుడు ఎవరిని చూసి సంతోషించినప్పుడు, లేదా వారి యొక్క ఆత్మీయతను బైబిల్ వివరిస్తున్నప్పుడు సింపుల్గా ఒకే పదంలో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి బైబిల్ ప్రమోట్ చేస్తూ మెచ్చుకుంటూ దేవుని యొక్క భయభక్తులు అన్న మాట మనం చూస్తాం. ఎక్కువగా సామెతలో కూడా చూస్తాం, కీర్తనలో కూడా చూస్తాం భయభక్తులు. ఇప్పుడు చూడండి, భయభక్తులు మారు తరచుగా మనం కీర్తనలో చిన్నప్పటి నుంచి ఒకళ్ళు సండే స్కూల్ అట్లా చదివితే దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటాం, దాని గురించి పెద్దగా ఆలోచన చేయం. కానీ భయభక్తులు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తిలో అది కనబడాలనేటువంటిదే దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అందుని గత వారం కూడా చూసుకున్నాం కదా, దేవుడు నా దగ్గర రండి, నేను భయభక్తులు మీకు నేర్పిస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు నేర్పిస్తాను అన్నాడంటే అది స్వతహాగా మనకు వచ్చేటువంటిది కాదు అని అర్థం. స్వతహాగా పుట్టుకతో వచ్చేటువంటి భయం వేరు, దేవుని యొక్క భయము భక్తి వేరు. ఇది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని నేర్పిస్తానంటున్నాడు. కనుక దేవుడు నేర్పిస్తానన్నాడంటే ఇది మనకి అవసరము గనక, ఇది ప్రాముఖ్యమైనటువంటిది కనుకనే దేవుడు నేర్పిస్తానంటున్నాడు. అందుకనే కొన్ని వాక్యాలు మనము గత 2 వారాలుగా పరిశీలన చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని చాలా వాక్య భాగాలు మనం చూసుకున్నాం. ఇక్కడ మోషే దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకొని వచ్చిన తర్వాత ఆ కొండపై నుండి అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలన్నీ కూడా ఈ ఇజ్రాయెల్ ప్రజలు చూసిన తర్వాత వాళ్ళు మోషే కిందకు వచ్చిన తర్వాత మోషేతో వాళ్ళు అంటున్నటువంటి మాట, నీవు మాతో మాట్లాడము, మేము విందము. దేవుడు మాతో మాట్లాడినాడు, మేము చనిపోవదుము. మోషే, నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం. దేవుడు మాట్లాడితే మేము చనిపోతాం. వాళ్ళు ఏదైతే చూశారో, ఏదైతే అనుభవించారో, ఆ ముందు వారికి కలిగినటువంటి అనుభవము నిజంగా వాస్తవమైన అనుభవమే. అది చెడు అనుభవం అనేటువంటిది కాదు. అది దేవుని గూర్చినటువంటి ఒక విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ రోజున వాళ్ళు దాన్ని గ్రహించారు. ఇప్పుడు దాన్ని తెలుసుకున్నారు కనుక ఇంతకుముందు లేనటువంటి ఒక అనుభవం ఇప్పుడు వారికి కలిగింది. అప్పటి వరకు దేవుని గురించి వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఒకటి. ఇప్పుడు వాళ్ళ ఒక సంఘటన సందర్భాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఒక నూతనమైనటువంటి స్థితిని వారు కలిగి ఉన్నారు. అదేంటంటే వారికి భయం కలిగింది. ఇప్పుడు ఆ భయం కలిగి వాళ్ళు మోషేతో ఏమంటారంటే, మోషే, దేవుడు మాట్లాడితే కనుక మేము చనిపోతాం, కనుక దేవుడు కాదు, నువ్వు మాతో మాట్లాడు, మేము నీ మాట వింటాం అని వాళ్ళు ఆ సన్నివేశాన్ని బట్టి ఇలాగ రియాక్ట్ అవుతూ మోషేకి చెప్పినప్పుడు మోషే ఒక మాట అంటున్నాడు. చూడండి, అదే ప్రాముఖ్యమైనటువంటిది. అందుకు మోషే, భయపడకుడి. గమనించండి, మొదటగా మోషే అంటున్నాడు, భయపడకుడి,
మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేస్తాడని ప్రజలతో చెప్పాను. సో ఒక రెండు పదాలు వాడాడు, 2 సార్లు వాడాడు. భయపడకుడి అంటున్నాడు. ఆ తర్వాత మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మోషే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరుస్తున్నాడు. భయపడకండి అన్నాడు మొదటిగా, కానీ వెంటనే మళ్ళా అంటున్నాడు మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీరు కలిగి ఉన్నటకు దేవుడు ఏం చేశాను. దేవుడు ఎందుకు ఈ అనుభవాన్ని, దేవుడు ఎందుకు ఇలాగన్నా మీ కళ్ళు ఎదుట తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడంటే మీకు ఆయన భయము కలుగుటకు. ఇప్పుడు మొదటగా భయపడదన్నాడు, మళ్ళీ సెకండ్ అంటున్నాడు ఆయన భయం మీరు కలిగి ఉన్నటకు. రెండింటి కొంచెం ఒకదాని కూడా వ్యతిరేకంగా కనబడుతుంది మనకి, కానీ వ్యతిరేకం కానీ కాదు. అదే 2 వాళ్ళని మనం అనేక ఎగ్జాంపుల్స్ చూస్తే ఎక్స్ప్లెయిన్ చేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భయపడకుడి అని మోషే ఫస్ట్ అంటున్నప్పుడు వారు ఏమన్నారంటే నువ్వు మాతో మాట్లాడు మేము వింటాం, దేవుడు మాట్లాడితే మేము చనిపోతాం. వాళ్ళకి భయం వేసింది. దేవుని గురించి వాళ్ళకి విషయం అర్థం చేస్తున్నప్పుడు వాళ్ళకి భయం వేసింది. భయం వేసి ఆ భయం వారిని ఏం చేస్తుందంటే దేవునికి దూరంగా జరగాలి అనేటువంటి ఒక ఆలోచన వారికి కలిగింది. ఆ భయం ఏం చేసిందంటే దేవుని దగ్గర నుండి తొలగిపోవాలనేటువంటి ఒక రియాక్షన్ వారిలో ఉండి ఆ భయం కలిగించింది. ఇప్పుడు మోషే అంటున్నాడు మీరు అలాగ భయపడద్దు, కానీ మరొకలాగా భయపడను అంటున్నాడు. ఇప్పుడు ఎలాగ భయపడాలంటే మోషే అంటున్నాడు మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు ఏం చేశాడు. దేవుడు ఎందుకు ఆ అనుభవాన్ని లేదంటే దాన్ని మీకు ప్రత్యక్షపరిచాడో అది మీరు చూచినట్లు దేవుడు ఎందుకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, ఎందుకు దేవుడు దాన్ని బయలుపరుచుకున్నాడో ఉద్దేశాన్ని ఇక్కడ మోషే చెప్తున్నాడు. అంటున్నాడు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు, దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఎందుకు బయలుపరుచుకున్నాడు అంటే మోషే అంటున్నాడు మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ భయము మనము కలిగి ఉండాలని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఈ భయం దేవుడే ప్రమోట్ చేస్తున్నాడు. బైబిల్ అందుకని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. నేను నేర్చుకున్న ఒక మంచి విషయాన్ని బైబిల్ కరెక్ట్గా అర్థం చేసుకోవడం అనేటువంటిది నా జీవితంలో చాలా పెద్ద గొప్ప ఆధిక్యత నేను గ్రహిస్తాను. ఎందుకంటే వాక్యం మొత్తాన్ని ఎక్కడ కూడా తప్పుగా అర్థం చేసిన పని లేదు. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా దేవుడు ఎలా ఉద్దేశించాడో అలా అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానము దేవుడు ఇస్తున్నాడు. దానికి ఏంటంటే కరెక్ట్గా వాక్యాన్ని విభజించగలగటం, విభజించాలనేటువంటిది ఫస్ట్ తెలుసుకోవటం. అది ఆ కరెక్ట్గా విభజించకపోతే అసలు ఈ వాక్యం వచ్చినందుకు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ఎందుకంటే భయపడద్దు అంటున్నాడు, మళ్ళీ భయపడండి అంటున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం మామూలుగా అయితే. అందుకని చాలా సందర్భాలు చెప్తాను, బైబిల్ తెలుసుకోవాలంటే దేవునికి జ్ఞానము, అసలు దేవునికి జ్ఞానం తెలుసుకోవాలని మామూలుగా అర్థం చేసుకుంటే నువ్వు అర్థం చేసిన చాలా వరకు అసలు సత్యమే కాదు. చాలా మంది బోధించి ఉన్నారు, అలా అర్థం చేసుకుని ఉన్నారు వాక్యాన్ని. బైబిల్ కొంచెం కూడా తెలియకుండా బైబిల్లో ఉంది కదా నేనే వాళ్ళు ఉన్నారు, కానీ బైబిల్ అలాగున్నా ఉండదు. కరెక్ట్గా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. మోషే అంటున్నాడు భయపడకుడి అంటూ ఆయన మీరు పాపం చేయకున్నట్లు. ఇప్పుడు ఈ భయం ఎందుకు మనం కలిగి ఉండాలి, దేవుడు ప్రమోట్ చేస్తాడు ఈ భయాన్ని. మీరు కలిగి ఉండుటకు అంటున్నాడు. దీనికి ఉద్దేశం ఏంటి, దేవునికి మనసు ఉండే ఆలోచన ఏంటంటే మీరు పాపము చేయకున్నట్లు. మీరు పాపము చేయకున్నట్టు ఆయన భయం మీకు కలిగి ఉండుటకు ఆయన వేం చేశాను. దేవుడు ఎందుకు వచ్చాడంటే మిమ్మల్ని భయపెట్టడానికి అంటున్నాడు మోషే. సింపుల్గా అదేంటి దేవుడు భయపెట్టడం ఏంటంటే ఆ భయం మీరు కలిగి ఉంటే మీరు పాపము చేయరు. ఇప్పుడు ఇది బిలీవర్స్ నేర్చుకోవాల్సిన విషయం. చాలా సందర్భంలో మనము దేవునికి లోబట్టలేదంటే కారణం దేవుని భయం మనకి లేదండి. ఇక్కడ చూడండి, కొన్ని కార్యాలు చేయకుండాలంటే నేను దేవుని ప్రేమిస్తుంటే సరిపోదు. దేవుని ప్రేమించిన మాత్రం నువ్వు దేవునికి లోబడతావనేమి లేదు. ఇలా చాలా మంది అంటారు చూడండి నేను ప్రేమిస్తానని అంటారు, కానీ లోబడరు. ఇప్పుడు లోక్ సంబంధం చూసుకున్నా సరే వాళ్ళు ఈ లోక్ సంబంధ ప్రేమ గురించి మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇతరులకు కీడు తెచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. యాసిడ్లు ఎవరిని చూస్తాను నేను ప్రేమించనండి అని అది ఆ రకంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. అది లోక సంబంధం ఏంటండి. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి నిజంగా దేవుని యొక్క ప్రేమంత మాత్రం మనం లోబడతామని లేదు. నిజంగా ఒక విశ్వాసని దేవునికి తను తాను సరెండర్ చేసుకున్నట్లుగా ప్రేరేపించగలిగేది దేవుని యొక్క భయము. అందుకని మనం పాపం చేస్తున్నామంటే దేవునికి లోబట్టలేదంటే దేవుని యొక్క భయం మనలో లేదని అర్థం. అందుకని దేవుడు మోషేతో క్లియర్గా అంటున్నాడు
మోసే ప్రజలతో అంటున్నాడు, దేవుని భయము మీకు కలిగి ఉన్నటకు నువ్వు ఆయన ఏం చేశాడు, ఎందుకంటే మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలిగి ఉన్నటకు. అందుకని దేవుడు ఈ భయాన్ని నేర్పుతాను అంటున్నాడు. సో అందుకని ఒక మాట ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుండి 34వ అధ్యాయం, బహుశా గత వారం చూసుకుంటున్నాం, మరొకసారి చూద్దాం. 34వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. 34:11 కీర్తనలు. చూసారా, దేవుడు అంటున్నాడు, పిల్లారా మీరు వచ్చి నా మాట వినుడి. ఎందుకొరకు వినాలి? చదవండి కిందకి. చూసారా, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పేదను. చూసారా, ఎప్పుడన్నా మనం చర్చలోకి వచ్చినప్పుడు లేదా వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యం విని వాక్యంలోని సత్యాన్ని గ్రహించటాన్ని బట్టి ఎప్పుడన్నా ఈ రకమైన రియాక్షన్ అసలు మనకు వచ్చిందా? ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, మీ దగ్గర రండి, నేను మీకు బోధిస్తాను అంటున్నాడు. ఈ వాక్యంలో నేను మీకు బోధిస్తాను అంటున్నాడు. ఆ బోధకు ఉద్దేశం ఏంటంటే భయాన్ని నేను మీకు నేర్పిస్తాను. ఉపదేశము ద్వారా, వాక్య బోధ ద్వారా దేవుడు అంటున్నాడు, నేను దగ్గరికి వస్తేనే మీకు భయాన్ని నేర్పాను. ఇప్పుడు ఇక్కడే లోకానికి మనకి చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడ. అందుకనే వాక్యాన్ని మనము వేరే వాటితో పోల్చకూడదు, లోకసభ వాటితో మనం పోల్చకూడదు. వాక్యము సత్యం. అందుకని ఒక్కోసారి మనం నమ్మేటువంటిది లోకం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. లోకం యాక్సెప్ట్ చేయంత మాత్రాన అది ఇప్పుడు ప్రస్తుతానికి మనం దాన్ని చేయాల్సిన పని లేదంటువంటిది కాదు. ఇప్పుడున్న సంఘంలో ప్రాబ్లం ఏంటంటే లోకం యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి లోకం వద్దన్నది మనం వదిలేస్తున్నాం, లోకం కావాలన్నది మనం కూడా సంఘంలోకి దాన్ని అలవాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు సంఘాలు ఉంటుంటే పెద్ద ప్రాబ్లం అది. ఇప్పుడు భయం అంటే లోకం ఉంటుంది అంటే అసలు దేనికి భయపడదని అంటారు. అని చెప్పిన అధికారులు ఎవరు లోబడరు, జనరల్గా పోలీసులకు లోబడరు, రాజకీయ నాయకులకు అధికారులు మనం లోబడం. పడితే నేను లోబడండి నాకేంటి అంటాం, ఆడు మనిషి నేను మనిషి అంటాం. కానీ వాడికి అధికారం ఉందన్న విషయాన్ని మనము మర్చిపోతున్నాం. అందుకనే బైబిల్ లోక సంబంధం కలగకుండా దేవుడే రాజులకు రాజు ప్రభువులు ప్రభు అయినప్పుడు కూడా అధికారులు లోబడి ఉండడే అన్నాడు. సరే, అది కరెక్ట్ కాదు. బ్యాలెన్స్ క్రిస్టియన్ లైఫ్ అది. దేవుడే సర్వసృష్టికర్త, ఆయన సర్వాధికారి. కానీ మీరు అలా ఎవరు లోబడదు, నాకే లోబడి అంటలేదు దేవుడు. కానీ మీరు వారికి లోబడిన వారి కొరకు మీరు ప్రార్థించండి అన్నాడు. కాబట్టి లోకంలో పద్ధతి ఉంది. లోకంలో ఎవరెవరికి భయపడాల్సిన పని అంటారు, రోడ్డు ఎక్కేమంటే ఎవరెవరికి భయపడాల్సిన పని లేదు. అదే లోకం యొక్క పద్ధతి. దాన్ని లోకం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అన్నప్పుడు కూడా అవును నిజమే కదా, ఏ రకం ఎక్కువ అండి, ఆయన మనిషి నేను మనిషే కదా అంటాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి, సంగమంలోకి వచ్చేసరికి, వాక్యం దగ్గరికి వచ్చేసరికి దేవుడు అలా చెప్పట్లేదు. దేవుడు ఏమంటే, నా పిల్లారా నా దగ్గర రండి, నేను మీకు ఉపదేశిస్తాను. ఒకసారి చదువుకుందాం దాన్ని, నేను చదువుతాను. మీరు వచ్చి నా మాట వినుడి. వినడం ద్వారా దేవుడు ఏం నేర్పుతున్నాడు అంటే, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుని నాలుకను, కపటమైన మాటలు పలుకుని నీ పెదవులను కాచుకుని కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. ఇలాగను కొన్ని కార్యాలు చేస్తారు. ఇవన్నీ ఎందుకంటే దేవుని యొక్క భయము కలిగి ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఇది. అందుకంటే భయం వల్ల ఆచరణ ఇది. ఈ భయం అనేటువంటిది నెగిటివ్ గా మనల్ని ప్రభావితం చేసేది కాదు. ఏంటంటే కొన్ని చెడు కార్యాలు చేయకుండా, మనలను చెడు కార్యాలు వెళ్లకుండా, వాటికి లోబడకుండా మనల్ని దేవుని వైపునకు లాగేటువంటిది భయం. అందుకనే మోషే అంటున్నాడు జలపాలతో, మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీరు కలిగి ఉండుటకు దేవుడు ఏం చేశాను. కానీ చూడండి, మనం అందుకని దేవుల్లో ఎదుగుతూ ఉన్నామంటే ఒక విషయం గ్రహించాలి. నేను నా పర్సనల్ అనుభవం బట్టి అయితే ఒకటి చెప్తాను. ఎంతగా వాక్యం తెలుసుకున్నామో అంతగా దేవుని యొక్క ప్రత్యేకతను గ్రహిస్తాం, దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహిస్తాం, దేవుని యొక్క పరిశుద్ధతను తెలుసుకుంటాం. అవన్నీ తెలుసుకున్న తర్వాత వాక్యం ఎంత జ్ఞానం పెడుతుందో దేవుని దగ్గర కోసం అంత ఈజీగా క్యాజువల్గా ఉంటాం. మనకు వాక్యం ఎక్కువ తెలిసాను. ఎంతగా వాక్యం తెలుసుకున్నామో అంతగా దేవుని తెలుసుకున్నాం, అంతగా దేవుని యొక్క స్వభావం తెలుసుకున్నాం. ఎంతగా దేవుని గూర్చిన జ్ఞానం ఉంటుందో అంతగా దేవుని యొక్క భయం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యముని దేవుడు డిజైన్ చేస్తాడు. నేను మీకు బోధిస్తాను, నేర్పుతాను అన్నాడు. వాక్యము ద్వారా దేవుడు తన యొక్క భయాన్ని నేర్పుతాడు. కాబట్టి నువ్వు వాక్యం నేర్చుకున్నావంటే నీకు ఆటోమేటిక్ భయము వస్తుంది. ఆ భయం నుండి ఏం చేస్తామంటే మనము చెడు మార్గము నుండి మనము తప్పించుకుంటాం, తొలగిపోతాం అంటున్నాడు. ఇప్పుడు అందుకని ఈ రోజుల్లో ఈ ఆశీర్వాదాల గురించి వాక్యం వింటాం, స్వస్థతల గురించి వాక్యం వింటాం, వేరే నానా రకాల వాక్యాలు వింటాం. కానీ దేవుని యొక్క భయం గురించి వాక్యాలు మనం వినం. ఎందుకంటే విన్నా చాలా మంది దీని గురించి యాక్సెప్ట్ చేయరని తెలుసు. అందుకని చాలా మంది బోధించడం మానేస్తారు. కానీ వాక్యం చాలా అవసరం. బైబిల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన కాన్సెప్ట్ ఇది, యెహోవాయందు భయము భక్తి అనేటువంటిది. అందుకని చూడండి, గత వారం చెప్పాను, అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు
దేవుడు అబ్రహాం నీ కుమారుని నాకు బలువు అన్నాడు అబ్రహాంతో దేవుడు. సరే అబ్రహాం ఉదయం లేచాడు, బయలుదేరి అన్ని చేశాడు, అంతా కష్టపడి కుమారుని బలద్దు అనుకుంటే దేవుడు ఆఫ్ చేశాడు. ఆఫ్ చెప్పి ఏమన్నా తెలుసా, నీకు అంటే అంత ప్రేమ అబ్రహాం అనలేదు, దీనిని బట్టి. సరే అంటే దేనిని బట్టి ప్రభువా అని అడిగితే, నువ్వు నేను చెప్పిన చోటకి టైంకి నీ కొడుకుని తీసుకుని వచ్చి బలవడానికి నువ్వు నాకు లోబడ్డావు. నీ ఏకైక కుమారుని కంటే, నీవెంతో ప్రేమించి నీ కుమారుని కంటే నేను బలమన్నాను కాబట్టి నువ్వు నీ కొడుకుని చంపడానికి కూడా నువ్వు రెడీ అయ్యావు. కాబట్టి దీనిని బట్టి నువ్వు నాకు భయపడవాడు అని ఇప్పుడు నేను తెలుసుకున్నా అన్నాడు. చూసారు అంతే. అంటే అర్థం ఏంటంటే మనం చేసేటువంటి క్రియల ద్వారా మనం దేవునికి ఎంత భయపడుతున్నామో తెలుస్తుంది. దేవుడు అబ్రహాంతో అన్నాడు, దీనిని బట్టి నువ్వు నాకు భయపడవాడు వాడిని, దాన్ని బట్టి నువ్వు అంతగా ప్రేమిస్తాను లేదు దేవుడు, దీన్ని బట్టి నువ్వు నాకు భయపడవాడని నేను ఎరుగుతున్నావు. అందుకని నువ్వు చూడండి, ఒక మాట అందరూ కీర్తన గ్రంథంలో చదువుకున్నాం. 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరు నాకు. సరే చూడండి, అసలు ఒకసారి వాక్యం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఇలా సేవించాలంటే భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి అన్నాడు. అది అర్థమవుతుంది. గడగడ వణుకుచూ సంతోషించుడి. అసలు బైబిల్ చూడండి, అక్కడ మ్యాచ్ మోషే అన్నాడు, మాట్లాడు సరే మోషే అన్నాడు భయపడద్దు అన్నాడు, మళ్ళీ భయపెట్టాలని దేవుడు వచ్చాడు, ఏం చేశాడు అన్నాడు, గడగడ వణుకుచు సంతోషించాడు. సో అందుకని దేవుని దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడితే ఏ భయం అయితే మాట్లాడుతున్నాడో, ఈ భయం ఉంటే ఒక ప్రాముఖ్యమైన లక్షణం. ఈ దేవుని యొక్క భయం అనేది సింపుల్గా చెప్పంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ భయం అన్నప్పుడు లోక సంబంధమైన భయానికి దీనికి ఒక్క వ్యత్యాసం ఏంటంటే, దేవుడు ఇచ్చేటువంటి భయం ఏం చేస్తుందంటే, ఆ భయము నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుని దగ్గరకు వచ్చినట్లుగా నీకు నిన్ను ప్రేరేపిస్తుంది. అది ఫస్ట్ దేవుని దగ్గర రావాలని ఆ భయము యాక్చువల్గా మనల్ని ఆకర్షిస్తుంది. దేవుని యొక్క భయం ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి లోబడాలని మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని రాజ్యాన్ని వెతకాలని అది మనల్ని ప్రేరేపిస్తుంది, మనల్ని ప్రోత్సహిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. అది ఒకసారి అది బలపరుస్తుంది, హ్యాపీగా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మరలా ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి రావడానికి సహాయపడుతుంది. వచ్చిన తర్వాత ఏంటంటే వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది దేవుని యొక్క సన్నిధి. అదే అన్నాడు గడగడా వణుకుచూ సంతోషించుడి. సరే అంతే. ఇప్పుడు చూడండి, సంతోషం అనగానే ఇప్పుడు చాలా మంది చూడండి, కొన్ని సంఘాలు మాత్రం సంతోషం అన్నప్పుడు అంటే ఎలా పెడతారు రెండు గురించి మాట్లాడతారు. వాళ్ళు చర్చలు ఎలాగే ఉండొచ్చు, నవ్వుకోవచ్చు, ఆడుతూ పాడుతూ అలా ఏమైనా చేయొచ్చు, డ్యాన్స్ వేసుకోవచ్చు అనుకుంటారు. అది సంతోషం అనుకుంటారు. దేవుని ఎందు ఆనందం అంటారు వాళ్ళు. అది యాక్చువల్గా దేవుని ఎందు ఆనందం కాదు, వాళ్ళకి మ్యూజిక్లోనో డ్యాన్స్లో ఉన్నటువంటి ఆనందం, కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆనందం అది కాదు. దేవుడు ఇచ్చే ఆనందంలో, సంతోషంలో ఒక డిసిప్లిన్ ఉంటుంది. అందులో అది అల్లరి చల్లగా ఉండేటువంటిది కాదు. ఇప్పుడు చూడండి, డిసిప్లిన్ అనగానే, స్ట్రిక్ట్ అనగానే అనుకుంటాం అది మనకు బాధ కలిగించదు అనుకుంటాం. కానీ సింపుల్ గడగడ వణుకుచు అంటే భయపడండి, డిసిప్లిన్ ఉండండి, జాగ్రత్త ఉండండి, అదే సమయంలో సంతోషించండి. ఈ రెండు జనరల్గా మనిషి యొక్క మైండ్కి రెండు కలిసి వెళ్తాయంటే ఎవరు నమ్మరు. ఈ రెండు వేరు అనుభవాలు అనుకుంటాం మనం, కానీ రెండు వేరు అనుభవాలు బైబిల్ చెప్పట్లేదు. రెండు ఒకే రకమైన అనుభవాలు. భయభక్తు వణుకుచు సంతోషించడే. ఎందుకు వణకాలంటే దేవుని యొక్క సన్నిధి కాబట్టి, దేవుడు దహించు అగ్ని అని వాక్యం సెలవుస్తుంది కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం భయపడతాం. కానీ ఆ భయము ఉండకూడదు, త్వరగా బయట పోవాలనిపించేది కాదు. భయము, ఈ భయం ఏం చేస్తుందంటే దేవుడు లోబడాలని చేస్తుంది. అదే సమయంలో ఆ భయములోనే ఈ సంతోషము కూడా ఉంటుంది. అని చూడండి, మోషే ఓ రోజు అక్కడ గొర్రెలు కాసి ఉన్నాడు, కొండ మీద ఎక్కడో మూల పైన అగ్ని మండుతుంది, కానీ అది కాలిపోవట్లేదు పొద. ఇప్పుడు దాన్ని చూద్దాం వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నిలిచున్నటువంటి స్థలము పరిశుద్ధమే కాబట్టి నీ చెప్పులు విడువు. బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ మోషే అంట దేవుని చూడడానికి వెరచని ఉంటుంది, అంటే భయపడ్డాడంట దేవుని చూడడానికి. ఇప్పుడు చూడండి, గత వారం చెప్పని చూస్తే దేవుని నిజంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించినటువంటి వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళ రియాక్షన్ ఉంటుందంటే వాళ్ళ భయము కలుగుతుంది. మరి ఒకసారి ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఈ రోజులో దేవుని సన్నిధిని అనుభవించన్న వాళ్ళకి, ఆ రోజుల్లో నిజంగా భక్తులు, బైబిల్ ఉన్న భక్తులు, నేను దేవుని సన్నిధిని అనుభవించన్న వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం ఆలోచించండి. క్రియల్లో, రియాక్షన్స్ లో వ్యత్యాసం ఆలోచించండి. దేవుని సన్నిధిని అనుభవించి అన్నట్టు మనం మామూలుగా ఉంటున్నాం, కానీ ఆ రోజుల్లో మోషే నిజంగా యాక్చువల్ దేవుని సన్నిధిని అనుభవించాడు. దేవుని చూడడానికంటే భయపడ్డాడంట, ముఖం తిప్పేసుకున్నాడు మోషే. కానీ అలాగే
భయపడ్డాడు కాబట్టి దేవుడు కూడా అక్కడ మోషే నిజంగా భయపెట్టే ప్రయత్నం చేశాడంటే దాని మీద ఇమ్మీడియట్ గా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఈ ప్రజలకు కష్టాలను నిశ్చయంగా నేను చూశాను. ఇప్పుడు చూడండి, ఆ భయంలో అదే ఆశీర్వాదం అంటున్నాను. దేవుడు కలిగించిన ఆ భయంలో ఉన్నటువంటి మేలు ఏంటంటే, యాక్చువల్ గా ఫస్ట్ మనం సగం వరకే వాక్యం చదివితే వాళ్ళు భయపడ్డారు అనుకుంటాం, కానీ ఇమ్మీడియట్ గా మన కింద రియాక్షన్ చూస్తే దాని ఇమ్మీడియట్ గా వచ్చేటువంటి వచనాలు ఏంటంటే, వాక్యం ఏంటంటే, దాని తర్వాత వాళ్ళు ఏదో ఒక ఆశీర్వాదాలు పొందుకోవడం, మేలు పొందుకోవడం, సంతోషించడం, ఆశీర్వదింపడడం మనం చూస్తాం. మోషే దేవుడి ముఖాన్ని చూడడానికి భయపడ్డాడని వాక్యం సెలవిస్తుంది. కానీ వెంటనే దేవుడు అన్నాడు, మోషే ఇజ్రాయెల్ ప్రజలు పడుతున్న కష్టాలను నేను నిశ్చయంగా చూశాను. ఇప్పుడు ఆ మాటలు ఎంత జాలుందో ఆలోచించండి. ఆ మాటలో దేవుని యొక్క ప్రేమ ఎంత ఉందో ఆలోచించండి. ఈ ప్రజలు పడుతున్న కష్టాలను నిశ్చయంగా నేను చూశానంటాడు దేవుడు. పై వచనంలో దేవుడిని బట్టి మోషే భయపడ్డాడు, ముఖం తిప్పుకున్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, మోషే ఈ ప్రజల యొక్క కష్టాలు నేను చూశాను. దేవుడు నిజంగా అందుకని ఆ ఎక్స్పీరియన్స్ దేవుడు కోరుతున్నాడు. అది నిజంగా భయపడుతూ ఉనికిపోతూ అలాగే వెళ్ళిపోవడానికి, అది అలాగనే కన్నులకు ఆ రకమైన అనుభవం గురించి మాట్లాడతాడు దేవుడు. ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే నువ్వు భయపడాలి. దేవుడి దగ్గర వచ్చాడు నిజంగా దేవుడిని అనుభవించినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, నిజంగా అనుభవించినప్పుడు ఫస్ట్ భయపడతారు. కానీ ఇమ్మీడియట్ గా అది అక్కడ అయ్యేటువంటిది కాదు. ఆ భయపడతారు కాబట్టి పాపం చేయకుండా, నిర్లక్ష్యం ఉండకుండా జాగ్రత్త పడతారు. తర్వాత దేవుడు వారిని బలపరుస్తారు. యాకోబు అదే కదా చూసాం. యాకోబు అన్నను మోసం చేసి పారిపోతున్నాడు. ఒకసారి అది కూడా చదువుకుందాం ఒకసారి. ఆదికాండం అందులో కొన్ని విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం చూద్దాం. 28వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. 28:16 ఆదికాండం. చాలు చూడండి, ఇక్కడ నిశ్చయముగా యెహోవా ఈ స్థలమునున్నాడు, అది నాకు తెలియకపోయేను. సో నిశ్చయముగా దేవుడి స్థలం ఉన్నాడు, అది నాకు తెలుసు అంటలేదు ఇక్కడ యాకోబు. ఏమంటాడు తెలుసా? నిశ్చయముగా ఇక్కడ దేవుడి స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియలేదు. అది నాకు తెలియలేదు అంటున్నప్పుడు యాకోబు ఏం చెప్తాడంటే, ఇప్పటివరకు నేను ఇది మామూలు స్థలం అంటున్నాను, కానీ నేను ఆల్రెడీ నేను దేవుని సన్ని అనుభవించక మునిపే ఆల్రెడీ దేవుడు ఇక్కడ ఉన్నాడు, నాకు తెలియలేదు. ఇప్పుడు చూడండి, దేవుడు ఉన్నాడని నాకు తెలుస్తుందంటే అది వేరు. కానీ దేవుడు ఇక్కడ ఉన్నాడంటే నిజంగా కన్నా నాకు తెలియదండి అంటే అర్థం ఏంటంటే, నేను తెలియకుండానే కొంత సమయం అక్కడ గడిపోయిందని అర్థం. ఇప్పుడు యాకోబు తెలియకుండానే దేవుని సన్నిధిలో కొంత టైం గడిపాడు. సడన్ గా నిద్ర తెలిసి లేచాడు. లేచి అన్నాడు, నిజంగా దేవుడు ఉన్నటువంటి ఈ స్థలం దేవుడు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను. ఆయన సన్నిధి ఎంత ఆనందం అన్నాడా? కింద చదవండి. సరే, అది నాకు తెలియపోయాను. ఇప్పుడు చూడండి, తెలియనంత వరకు అసలు ప్రాబ్లం లేదు. తెలియనప్పుడు క్యాజువల్ గానే ఉన్నాడు యాకోబు. హ్యాపీగా పడి అన్ని చేశాడు. ఆ స్థలాన్ని మామూలు స్థలంలాగా పరిగణించాడు, మామూలుగా తీసుకున్నాడు. కానీ ఒక్కసారి ఇది దేవుని సన్నిధి అనేటువంటి జ్ఞానము ఆ వ్యక్తికి వచ్చిన తర్వాత, దాన్ని అనుభవించిన తర్వాత ఇమ్మీడియట్ గా ఏం చేశాడంటే, అబ్బా ఎంత సంతోషం అండి, చీకట్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుని స్తోత్రం అన్నాడా? నేను ఒప్పుకున్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుని స్తోత్రం అండి అన్నాడా? అన్నాడు. భయపడి. ఇప్పుడు దేవుడు నువ్వు భయపడు అని చెప్పలేదు ఇక్కడ యాకోబుకి, కానీ దేవుని సన్నిధి ఆటోమేటిక్ గా ప్రజలకు వచ్చే రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ ఇదే. ఇప్పుడు భయపడ్డాడు. భయపడ్డాడు, అమ్మ ఎక్కినాడు, దూరంగా వెళ్ళిపోతాను అనుకున్నాడా? లేదు. అంటున్నాడు, ఈ స్థలం ఎంతో భయంకరము. చదవండి 17వ వచనం. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి పరలోకపు గవిని. ఇది తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడ చేసుకొని రాయిని తీసి దాని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. మరియు అతడు ఆ స్థలం బేతలను పేరు పెట్టాను. అయితే మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గం నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుకున్న వస్త్రంలోను నాకు దయచేసినలా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. చూడండి, అక్కడ భయపడ్డాడు. కానీ భయపడమో ఎప్పుడు ఇలాంటి ప్లేస్లోకి రాకూడదు అనుకోలేదు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నాకు జీవితంలో రాకూడదు అనుకోలేదు. అక్కడ ఆ సన్నిధిలో ఈయన భయపడ్డాడు, కానీ ఆ భయం ఈయన చాలా గొప్పగా మార్చింది. యాకోబు లైఫ్ టర్న్ చేసిందే భయం. యాకోబు లైఫ్ ని పూర్తిగా ఆశీర్వాదాలు నడిపించింది అనుభవం. ఈ అనుభవంలో ఆయనకు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, ఆయనే స్వయంగా మారుతూ ఆయన భయపడ్డాడు. కానీ అమ్మో బాబు ఎలాంటి దేవుని నేను అనకూడదు బాబు అనుకోలేదు. ఆయన అంటున్నాడు, ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు, అక్కడ తీర్మానం తీసుకున్నాడు.
ఏమన్నాడంటే ఖచ్చితంగా నన్ను కనుక దేవుడు ఆశీర్వదిస్తే ఆహార వస్తాను దయచేస్తే ఈ దేవుడు నాకు దేవుడు అంటాడు. అదే కాదు కానీ నేను మరలా వస్తున్నప్పుడు ఇక్కడ మరలా నేను వస్తాను, నేను భయపడిన ఇదే స్థలానికి మరలా వస్తాను, వచ్చాక నేను దేవునికి మందిరాన్ని కట్టిస్తాను. ఈ భయపడతా కానీ నేను రానలేదు ఇక్కడ. అందుకనండి లోక సంబంధమైన భయానికి ఈ భయం ఉన్న వ్యత్యాసం అదే. ఈ భయం ఏం చేస్తుందంటే నువ్వు జాగ్రత్త వాళ్ళు చేస్తుంది. అని చర్చలో కూర్చున్నప్పుడు అందుకని చాలా డిసిప్లిన్ ఉన్నాను. అది ఎక్స్పీరియన్స్ చేయనటువంటి వాళ్ళకి దాని గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. దేవుని యొక్క భయం ఎంత మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేసినా ఆ భయం మీకు రాదు. కానీ దేవుడు నేర్పినప్పుడు మీరు నేర్చుకోవడానికి ఇష్టపడితే దాన్ని అనుభవించగలుగుతారు. అది అనుభవించినప్పుడు అప్పుడు ఎవరు చెప్పవలసిన లేదు. దేవుని స్తుతించే టైం వచ్చినప్పుడు స్తుతిస్తాం, దేవుని ఆరాధించే టైం ఆరాధిస్తాం. ఎందుకంటే దేవుని సన్నిధి అన్నప్పుడు అక్కడ మన గురించి మనం ఆలోచనక ఉండదు. దేవుని గురించి దేవునితో పాటుగా మనం కంటిన్యూ అయిపోతుంటాం. ఆటోమేటిక్గా మన బిహేవియర్ మారిపోతుంది, ఆటోమేటిక్గా మన మార్తీరు మారిపోతుంది. ఎందుకని ఇప్పుడు భయపడ్డాం, పాపము చేయకున్నట్లు. సరే, ఈ భయం ఏం చేస్తుందంటే మనం కరెక్ట్గా మోల్డ్ చేస్తుంది. ఈ భయము మనల్ని ఆశీర్వాదం నడిపించేది. ఈయన భయపడ్డాడు, అలాగని వాళ్ళన్ని గురించి భయపడినట్టు భయపడలేదు. ఎక్కడైనా భయపడ్డా, కానీ అక్కడ డిసిషన్ తీసుకున్నాడు, ఈ దేవుడు నాకు దేవుడుగా ఉంటాడు. చూసారా ఎంత గొప్ప మార్పు దేవుని అనుభవించినటువంటి వ్యక్తి. చూడండి, మనం అందుకని దేవుని గురించి సరైన కాన్సెప్ట్ కలిగి ఉండాలి. మనం దేవుడిని ఎంతసేపు ఒకలాగానే చూస్తున్నాం, దేవుడిని ఒకవైపు చూస్తున్నాం, ఏదో అనుకుంటున్నాం మనం. ఈరోజు చాలా మంది అయితే ఆశీర్వాదం గురించి ఎంత ఎలాగబోతున్నారు కదా, అంతసేపు దేవుడు అంటే మన అవసరాలు తీర్చేవాడుగానే మనం చూస్తున్నాం. మనకేమో దేవుడు వేస్తారు, మనం ప్రార్థన చేసి దేవుడు మనకి ఏమి వేస్తాడు, వీటి గురించి ఆలోచన చేస్తున్నాం. అన్ని చర్చకొస్తారండి, నాకేం చేస్తారండి, ఈ 7 వారాలు చర్చకొస్తే నాకేం జరుగుద్దా, నా ఫ్యామిలీకి ఏం జరుగుద్దా, ఎంతసేపు ఈ రకంగానే దేవుని ఒక వాక్యాన్ని బోధించినప్పుడు అలాగనే ప్రజెంట్ చేస్తున్నారు. విశ్వాసం కూడా అలాగనే యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి నిజమేంటంటే ఆత్మీయ అనుభవంలోనికి విశ్వాసం వెళ్ళట్లేదు, అలాగనే నడిపించలేకపోతున్నాం. చూడండి, నిజంగా ఇది అనుభవించారు కాబట్టి ఈ డెసిషన్ తీసుకుని ఎవరు చెప్పలేదు. ఇక్కడ యాకోబు నువ్వు మారాలని ఎవరు చెప్పలేదు. ఇక్కడ ఆటోమేటిక్గా ఆయన మారిపోయాడు. ఆయన డెసిషన్ తీసుకున్నాడు, మోసం చేసి వచ్చాడు, కానీ డెసిషన్ తీసుకున్నాడు, ఈ దేవుడు నాకు దేవుడుగా ఉంటాడు. చూడండి, మోషే కొండపైన ఉన్నప్పుడు ఆ పదార్థం తీసుకుని వస్తున్నప్పుడు కిందన మోషే పైన ఉంటుండగా కిందన ఇజ్రాయేల్ ప్రజలు అహరోను ప్రేరేపించారు, మాకు ఒక దోణిని చేయమని. ఆయన దోణం చేశాడు. దోణం చేసినప్పుడు వాళ్ళు అనగా, ఓ ఇజ్రాయేల్ ఇదిగో మన ఐగుప్తులను బయట తీసుకొచ్చింది ఇదే అన్నారు వాళ్ళు. అన్నప్పుడు దూడం చేస్తాడంటే ఆయన అంటున్నాడు యెహోవా అన్నాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళు గమనించిన వాళ్ళు బయలుదేవతం చేసుకోలేదు, లేదా ఇంకా ఐగుప్తు దేవుణ్ణి వాళ్ళు చేసుకోలేదు. వాళ్ళు ఒక విగ్రహాన్ని చేశారు, కానీ ఇది యెహోవా, వాళ్ళు ఇది దేవుడు. వారు వేరే పేరు పెట్టి వేరే దేవుడు అని వాళ్ళు చెప్పట్లేదు, యెహోవా అంటున్నారు, కానీ దాన్ని వేరే విగ్రహాన్ని చూపిస్తున్నారు. వాళ్ళ విగ్రహం చూస్తున్నారు కానీ యెహోవా అంటున్నారు. అంటే అర్థం వాళ్ళకున్నటువంటి దేవుని గురించి వాళ్ళకున్నటువంటి కాన్సెప్ట్ సరైన కాన్సెప్ట్ కానే కాదు. ఎలాగైతే వాళ్ళు యెహోవా అంటున్నారు కానీ వాళ్ళు నిజంగా యెహోవా అని వాళ్ళు అక్కడ చూపించట్లేదు. ఎగ్జాక్ట్ అలా నీరులో మనం కూడా దేవుడు దేవుడు అంటున్నాం కానీ నిజంగా అసలు దేవుడిని ఎలా చూడాలా ఆ కంప్లీట్ పిక్చర్తో మనం దేవుణ్ణి చూడట్లేదు. సో ఒకవైపు చూస్తున్నాం, దేవుని కోసం దేవుడు మనకి ఏదైనా చేస్తాడన్నటువంటి వాడు, ఏదో మ్యాజిక్లు చేసి మన కౌశలు తీర్చేవాడిగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు అన్నప్పుడు దేవుణ్ణి దేవుడిగా మనము చూడాలి. దేవుని దగ్గరికి ఎందుకు రావాలని అంటే రావాల్సిన పని లేదు, కానీ దేవుడు దేవుడు అన్నప్పుడు రాకుండా ఉండలేం. దేవుడు దేవుడు అన్నప్పుడు లోపడకుండాం, దేవుడు దేవుడు అన్నప్పుడు మనం చేయకుండా ఉండలేం. ఆ కంప్లీట్ పిక్చర్ మనకు ఉండాలి. ఉన్నప్పుడే మనం నిజంగా ఎవరు చెప్పాల్సిన లేదు, మనం ఆటోమేటిక్గా లోపడతాం. ఎందుకంటే అంతగా తెలుసుకున్న దేవుని భయం మనల్ని ప్రేరేపిస్తుంది, అంతగా దేవునికి మనం సరెండర్ అయిపోతాం, అంతగా మనం దేవునికి లోపడుతుంటాం. ఆ భయం ఏం చేస్తుందంటే మనము దేవుని యొక్క మార్గంలో నడవటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. అదే యాకోబు బంధుని అక్కడ ఎలాగన్నా ఆ డిసిషన్ తీసుకున్నాం. చూద్దాం, చూడండి ఒక వాక్య భాగం. ఆదికాండం మనం వెళ్దాం, సమయం లేదు. ఆదికాండం 20వ అధ్యాయం.